నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం। నా పేరు విజయ। నేటి ముఖ్యాంశాలు। జిల్లాలో పండగ వాతావరణంలో జరిగిన అక్టోబర్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పెంపు జిల్లాలో 2,66,342 మంది లబ్ధిదారులకు సుమారు 112.71 కోట్ల సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేపట్టడం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్। తిరుపతి పట్టణంలోని అక్కారంపల్లి సుబ్బారెడ్డి నగర్ నందు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య పాల్గొని పెన్షన్ల పంపిణీ చేసే లబ్ధిదారులతో మాట్లాడుతూ ప్రతి నెల సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తున్నారని వివరాలు అడగ్గా అందుకు ఎంతో సంతోషంగా పెరిగిన పెన్షన్ల క్రమం తప్పకుండా అందుకుంటున్నామని తెలిపారు। ఈ సందర్భంగా పెన్షన్ అందుకుంటున్న లబ్ధిదారులు 1వ తేదీ క్రమం తప్పకుండా పెన్షన్ అందుతుందని, ఆలస్యం లేకుండా పెన్షన్ పంపిణీ చేస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు। నేడు పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సచివాలయ సిబ్బందితో కలిసి ఉదయం నుండి పెన్షన్ల పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు। ఏదైనా కారణం చేత పెన్షన్లు నేడు తీసుకోలేని వారికి అక్టోబర్ 3వ తేదీ పంపిణీ చేయడం జరుగుతుందని, తప్పకుండా వారి ఇంటి వద్ద అందుబాటులో ఉండాలని కలెక్టర్ తెలిపారు। నియోజకవర్గ శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాస్ గారితో, తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారితో ఈరోజు మనం తిరుపతి పట్టణంలో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఇందులో మన దీంట్లో భాగంగానే మీ అందరికీ తెలిసిందే, ప్రతి నెల కూడా 1వ తారీఖునే ఖచ్చితంగా అందరు సచివాలయ సిబ్బందితో మనము 99.9% పెన్షన్స్ అన్నీ కూడా మనం 1వ తారీఖునే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది। అది కూడా ప్రతి ఒక్కరికి మనకి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇంటి వద్దనే సచివాలయం సిబ్బందితో మనం పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది। మీరందరూ చూసినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి నెల 1వ తారీఖున ఒక్కొక్క జిల్లాకి వెళ్తున్నారు। ఈరోజు కూడా మనం చూసినట్టయితే కర్నూలు జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు పెన్షన్ పంపిణీ నిర్వహిస్తున్నారు। మనం కూడా పెన్షన్ పంపిణీ 4 కేటగిరీల్లో 4,000, 6,000, 10,000, 15,000 ఇలా సుమారుగా మన జిల్లాలోనే ప్రతి నెలకి 113 కోట్ల పెన్షన్ డబ్బుల్ని మనము బెనిఫిషరీస్ అందరికి కూడా మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది। ప్రతిసారి కూడా తిరుపతి జిల్లా అధికారులందరూ కూడా చాలా చక్కగా ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు। ప్రతిసారి ఫస్ట్ ప్లేస్లో కానీ సెకండ్ ప్లేస్లో ఉంటున్నాము, అంటే అందరికంటే అన్ని జిల్లాల కంటే ముందు చేస్తున్నాము। కానీ 6 గంటలకే మొదలుపెట్టి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి డిఫరెన్స్ మేరకు 6 గంటలకే మొదలుపెట్టి 10-11 గంటలకల్లా పూర్తిగా చేస్తాం। ఎవరైనా 1 ఎవరైనా మిస్ అయితే వాళ్ళకి నెక్స్ట్ రోజు మనము వచ్చి 2వ తారీఖున పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది పెన్షన్ పంపిణీ అనేది చేయడం జరుగుతుంది। ఇచ్చిన మాట ప్రకారం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి సహకారంతో పేదలకు, అవ్వాతాతలకు, వికలాంగులకు అందరికి కూడా 18 రకాల పెన్షన్లు కూడా పంపిణీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి గత ప్రభుత్వంలో 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది। ఇచ్చిన మాట ప్రకారం 1,000 రూపాయలు పెంచి 4,000, అంతకుముందు 2-3 నెలల్లో అరియర్స్ కూడా కలిపి 3,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది। ఇది చాలా సంతోషకరం। ప్రతి అవ్వ, ప్రతిది తాత, వికలాంగులు, విడోలు అందరూ కూడా సంతోషంగా ఈరోజు చేస్తున్నారు। మేము ఈరోజు మన తిరుపతి కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు, నాయకులందరూ కూడా, అధికారులందరూ కూడా కలిశారు। ముఖ్యంగా సచివాలయ సిబ్బంది ఈరోజు తిరుపతి జిల్లాలోనే, తిరుపతిలోనే ఉదయం 5 గంటల నుంచి 9 గంటల లోపల 90% పెన్షన్ కూడా పంపిణీ జరిగింది। 90% ఇప్పటికే పంపిణీ కూడా చేసేశారు। చాలా చక్కగా చేస్తున్నారు సచివాలయ సిబ్బంది, వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను। ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్రాల భవిష్యత్తు తిరగరాయడం జరుగుతుంది। ఒక అనుభవశాలి, చరిష్మా కలగ నాయకులు ఇద్దరు తోడయ్యారు, రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పరుగులు తీస్తారని కూడా తెలియజేస్తాం। ఇచ్చిన మాట ప్రకారం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి సహకారంతో పేదలకు, అవ్వాతాతలకు, వికలాంగులకు,
అందరికి కూడా 18 రకాల పెన్షన్లు కూడా పంపిణీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి గత ప్రభుత్వంలో 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. ఇచ్చిన మాట ప్రకారం 1,000 రూపాయలు పెంచి 4,000, అంతకుముందు 2-3 నెలల్లో అరియర్స్ కూడా కలిపి 3,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇది చాలా సంతోషకరం. ప్రతి అవ్వ, ప్రతిది తాత, వికలాంగులు, విడోలు అందరూ కూడా సంతోషంగా ఈరోజు చేస్తున్నారు. మేము ఈరోజు మన తిరుపతి కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు, నాయకులు అందరూ కూడా, అధికారులు అందరూ కూడా కలిశారు. ముఖ్యంగా సచివాలయ సిబ్బంది ఈరోజు తిరుపతిలోనే ఉదయం 5 గంటల నుంచి 9 గంటల లోపల 90% పెన్షన్ కూడా పంపిణీ జరిగింది. 90% ఇప్పటికే పంపిణీ కూడా చేసేశారు. చాలా చక్కగా చేస్తున్నారు సచివాలయ సిబ్బంది. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్రాల భవిష్యత్తు తిరగరాయడం జరుగుతుంది. ఒక అనుభవశాలి చరిష్మా కలగా నాయకులు ఇద్దరు తోడయ్యారు. రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పరుగులు తీస్తారని కూడా తెలియజేస్తున్నారు. మనందరం ప్రతి నెల 1వ తారీఖున ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా గౌరవ తిరుపతి నియోజకవర్గ శాసనసభ్యులు వారాణి శ్రీనివాస్ గారితో, తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారితో ఈరోజు మనం తిరుపతి పట్టణంలో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో దీంట్లో భాగంగానే మీ అందరికీ తెలిసిందే, ప్రతి నెల కూడా 1వ తారీఖునే ఖచ్చితంగా అందరు సచివాలయ సిబ్బందితో మనము 99.9% పెన్షన్స్ అన్నీ కూడా మనం 1వ తారీఖునే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అది కూడా ప్రతి ఒక్కరికి మనకి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇంటి వద్దనే సచివాలయ సిబ్బందితో మనం పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. మీరందరూ చూసినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి నెల 1వ తారీఖున ఒక్కొక్క జిల్లాకి వెళ్తున్నారు. ఈరోజు కూడా మనం చూసినట్టయితే కర్నూలు జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు పెన్షన్ పంపిణీ నిర్వహిస్తున్నారు. మనం కూడా పెన్షన్ పంపిణీ 4 కేటగిరీల్లో 4,000, 6,000, 10,000, 15,000 ఇలా సుమారుగా మన జిల్లాలోని ప్రతి నెలకి 113 కోట్ల పెన్షన్ డబ్బుల్ని మనము బెనిఫిషరీస్ అందరికి కూడా మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ప్రతిసారి కూడా తిరుపతి జిల్లా అధికారులందరూ కూడా చాలా చక్కగా ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ప్రతిసారి ఫస్ట్ ప్లేస్లో కానీ సెకండ్ ప్లేస్లో ఉంటున్నాము. అంటే అందరికంటే అన్ని జిల్లాల కంటే ముందు చేస్తున్నాము. కానీ 6 గంటలకే మొదలుపెట్టి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్స్ మేరకు 6 గంటలకే మొదలుపెట్టి 10-11 గంటలకల్లా పూర్తిగా చేస్తాం. ఎవరైనా 1 ఎవరైనా మిస్ అయితే వాళ్ళకి నెక్స్ట్ రోజు మనము వచ్చి 2వ తారీఖున పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది.